హాయ్! నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హ్మ్. సార్, ఇప్పుడు ఒక సాంగ్ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయింది సార్. మనకి సోషల్ మీడియాలో వైరల్ వయ్యారి అంటూ కూడా. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది. 'గాలి' 'కిరీటి రెడ్డి' కూడా ఈ సినిమాలో హీరోగా నటించారు. అలాగే 'శ్రీలీల' అలాగే 'జెనీలియా' కూడా యాక్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది సార్? కొంచెం రివ్యూ చెప్తారా? ఈరోజు 'జూనియర్' అనే సినిమా రిలీజ్ అయింది. 'గాలి జనార్దన్ రెడ్డి' ఆయన వెరీ పాపులర్, లేకపోతే అన్‌పాపులర్ అని కూడా చెప్పొచ్చు. హ్మ్. ఆహ్, 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 గనులకు సంబంధించి ఆయన జైలు శిక్ష కూడా పడింది. సో, వాళ్ళ అబ్బాయి 'కిరీటి' ఈరోజు హీరోగా సినిమా వస్తుంది. సో, దీంట్లో ఇది ఎందుకు ఈ సినిమా గురించి ఒక హైప్ అయితే వచ్చింది. ఎందుకొచ్చిందంటే, ఒకటి 'గాలి జనార్దన్ రెడ్డి' కొడుకు కావడం. రెండోది కాస్టింగ్ అండ్ టెక్నీషియన్స్. సో, కాస్టింగ్ వచ్చి 'కిరీటి', 'శ్రీలీల', 'జెనీలియా', రవిచంద్రన్. రవిచంద్రన్ ఒకప్పుడు వెరీ పాపులర్ కన్నడ హీరో. హ్మ్. ఆహ్, ఆహ్, అచ్యుత్ కుమార్, ఆహ్, రావు రమేష్ వీళ్ళందరూ ఉన్నారు. అట్లాగే టెక్నికల్ విషయానికొచ్చేసరికి సాయి కొర్రపాటి 'వారాహి' చలనచిత్రకు సంబంధించిన బ్యానరు. 'ఈగ' సినిమా లాంటి ఎన్నో సినిమాలు ఆయన తీశారు. సో, సాయి కొర్రపాటి దీనికి ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు. అట్లాగే రాధాకృష్ణారెడ్డి డైరెక్టరు. ఈయన 3 ఏళ్ల పాటు కష్టపడి స్క్రిప్ట్ తయారు చేశానని కూడా ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. అట్లాగే ఓకే. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. ఆహ్, హ్మ్. ఆయన మామూలుగా చిన్న సినిమాలకు చేయరు. అలాంటిది దీనికి చేశారు. అట్లాగే కేకే సెంథిల్ కుమార్. మనకు తెలుసు 'బాహుబలి' వీటికన్నిటికి, 'త్రిబుల్ ఆర్' వీటికన్నిటికి ఆయన, 'రాజమౌళికి' అన్నిటికి పర్మనెంట్ కెమెరామన్. హ్మ్. ఓన్లీ 'మహేష్ బాబు' సినిమాకి మాత్రం రాజమౌళిని వదిలేసి వినోద్‌ని పెట్టుకున్నాడు కెమెరామన్‌గా. సో, ఓకే. ఈయన దీనికి పనిచేశారు. సో, అందువల్ల టెక్నికల్ అండ్ పర్ప యాక్టర్ సైడు చాలా సాలిడ్‌గా ఉంది. ముఖ్యంగా 'జెనీలియా' 13 ఏళ్ల తర్వాత గ్యాప్ తర్వాత మళ్ళీ రీ ఎంటర్ అయింది. సో, యెస్. అందువల్ల దీని మీద ఏర్పడింది. అట్లాగే నువ్వన్నట్టుగా 'వైరల్ వయ్యారి' కూడా వెరీ పాపులర్ అయింది. సో, హ్మ్. ట్రైలరు ఇవన్నీ కూడా హిట్ అయినాయి. ఈ నేపథ్యంలో ఈరోజు రిలీజ్ అయింది. దీని సినిమా ఎలా ఉంది? ఎందుకంటే ఆల్రెడీ నిన్ననే ఈ సినిమాని ప్రివ్యూ కూడా ఏశారు జర్నలిస్టుల కోసం. సో, ఈ సినిమా ఎలా ఉందనేది మనం చెప్పుకుందాం. ఓకే. సింపుల్‌గా కథ చెప్పుకోవాలంటే ఇదేందంటే విజయనగరంలో ఉండే ఒక భార్యాభర్త, వాళ్ళకి లేట్ వయసులో ప్రెగ్నెంట్ అవుతుంది ఆమె. రవిచంద్రన్ వాళ్ళ వైఫ్ శ్యామల. హ్మ్. ఒక 45 ఇయర్స్ అలా ఉంటది. ఆ టైంలో ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఊర్లో అందరూ ఎగతాళి చేస్తుంటారు. ఇతను ఒకప్పుడు డబ్బులుండి మంచితనానికి పోయి డబ్బులు కోల్పోయి ఇబ్బందులు పడుతుండే ఫ్యామిలీ. సో, హ్మ్. దానివల్ల వాళ్ళు బయలుదేరి వేరే ఊరు వెళ్ళిపోదాం అని వచ్చే క్రమంలో బస్సులోనే ఆమె ప్రసవించి చనిపోతుంది. సో, ఆహ్, ఈ బిడ్డ ఈ బిడ్డే హీరో అనమాట. అభి అనే క్యారెక్టర్. సో, హ్మ్. తండ్రి ఆహ్, తల్లి చనిపోయి ఎ బాబు ఒక్కడే ఉన్నాడు కాబట్టి అల్లారు ముద్దుగా కొంత ఓవర్‌గా పెంచుతాడు. అది తనకి ఇష్టం ఉండదు. అంటే ఒక ఏజ్ గ్యాప్ తండ్రికి తనకు ఇంత ప్రేమనే అతను చేదస్తం అనుకుంటాడు. హ్మ్. సో, దానివల్ల తండ్రి నుంచి దూరం అవుతానని సిటీకెళ్ళి కాలేజీలో చేరతాడు. దాని తర్వాత అతనికి ఇంకోటేందంటే, తాను చిన్నతనాన్ని మిస్ అయ్యాను. తల్లిదండ్రులతో ఆట్లాడుకోవడం, ఒక యంగ్ తల్లిదండ్రులు ఉండుంటే బాగుండేది. హ్మ్. తండ్రి తాతలాగా అయిపోయాడు. సో, నేను మిస్ అయ్యాను గాబట్టి జ్ఞాపకాల్ని నేను మంచి జ్ఞాపకాల్ని పొందాలి. రేపు నేను 60 ఇయర్స్‌కొస్తే నా జ్ఞాపకాలు తలుచుకోవడానికి మంచిగుండాలి. అందువల్ల ఐ నీడ్ టు కలెక్ట్ గుడ్ మెమోరీస్ అనే ఒక కాన్సెప్ట్‌లో అతనుంటాడు. ఈ క్రమంలో అతనికి స్ఫూర్తి అనే అమ్మాయి శ్రీలీల పరిచయం అవుతుంది. హ్మ్. సో, కాలేజీలో బ్యాక్ డ్రాప్‌లో ఫ్రెండ్స్‌తో ఇతను ఎలా ఎంజాయ్ చేశాడు, మధ్యలో గొడవలేమొచ్చాయి, ఈ అమ్మాయి రొమాన్స్ ఏంటి, ఇవన్నీ ఫస్ట్ హాఫ్ ఉంటది. సెకండ్ హాఫ్‌లో ఈ అమ్మాయి కోసమే ఈ అమ్మాయి ఒక కంపెనీలో జాబ్ అయితే, ఇతను కూడా అదే కంపెనీలో జాయిన్ అవుతాడు. ఆ కంపెనీకి సీఈఓగా రావాలనుకుంటున్న జెనీలియా. వీళ్ళ బాస్ జెనీలియా, ఆమె ఫాదరు చైర్మన్. సో, ఆ కంపెనీకి రావాలంటూ వీళ్ళకి ఫస్ట్ డే నుంచే గొడవలవుతాయి జెనీలియాకి, కిరీటికి. హ్మ్. అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఈమెను సీఈఓ గాకుండా గూడా ఇతను అడ్డుకుంటాడు. ఈ క్రమంలో ఈమె పేరు విజయ. ఈ విజయ సౌజన్య జెనీలియా క్యారెక్టర్ పేరు. సో, ఈ జెనీలియా క్యారెక్టర్‌కి, ఇతనికి మధ్య ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందనే విషయం గూడా అర్థమవుతుంది. సో, ఆహ్, సో, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? వీళ్ళిద్దరూ కలిసి గొడవ పడుతున్నోళ్ళు తర్వాత గ్రామంకెళ్ళి ఏం జేశారు?
ఇది బేసిక్ సినిమా అన్నమాట. అంటే మామూలుగా ఒక కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఆ హీరో తల్లిదండ్రులు డబ్బున్నోళ్ళు లేకపోతే ప్రముఖులు అయినప్పుడు ఏం చేస్తారంటే అతనికి అన్ని వచ్చు అని చెప్పడానికి, అంటే డ్యాన్స్ బాగొచ్చు, మావాడికి ఫైట్స్ బ్రహ్మాండంగా చేస్తాడు, మావాడు పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తాడు, రొమాన్స్ చాలా బాగా చేస్తాడు అని అన్ని నవరసాలు బాగా చేస్తాడు అన్నట్టుగా చూపించడం కోసం స్క్రిప్ట్ తయారు చేస్తారు జనరల్ గా. సో దీన్ని కూడా అదే చేశారు. ఇతని డాన్సింగ్ స్కిల్స్, ఫైటింగ్ స్కిల్స్ ఇవన్నీ చూపించడానికే ఇతనికి స్క్రిప్ట్ రాసుకున్నారు. దానికి తగినట్టే ఉంది. జనరల్ గానే ఇండియన్ కమర్షియల్ సినిమా ఫార్మాట్స్ జనరల్ గా ఏంటంటే ఒక ఫైట్, ఇంట్రొడక్షన్ ఫైట్, ఒక ఇంట్రొడక్షన్ సాంగ్, ఒక రొమాన్స్, ఒక కామెడీ, ఇలాగ ఫస్ట్ హాఫ్ అలా సరదాగా సాగిపోయి జస్ట్ ఇంటర్వల్కి ముందు ఒక బ్యాంగ్ ఇచ్చి ఒక ట్విస్ట్ ఇచ్చి కథ అప్పుడే ఎంటర్ అవుతుంది. కథ ఎంటర్ అయినాక ఒక ట్విస్ట్ ఇస్తారు. దాని తర్వాత అసలు కథ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ఇది కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మనం 2 సినిమాలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజ్ బ్యాక్డ్రాప్ లో సరదాగా సాగిపోయే కొన్ని వందల సినిమాల్లాగే ఇది కూడా అనిపిస్తుంది. అసలు కథ జనీలా ఎంటర్ అవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. అసలు కథలో కూడా మనకి అనేక సినిమాలు గుర్తొస్తుంటాయి. మహర్షి గుర్తొస్తుంది, శ్రీమంతుడు గుర్తొస్తుంది, భీష్మ సినిమా గుర్తొస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కార్పొరేట్ గా ఉండి విలేజ్ ని ఉద్ధరించాలనుకునే ఒక క్యారెక్టర్. ఇది ఇండియన్ సినిమాల్లో చాలా సినిమాలు వచ్చాయి, తెలుగులో కూడా ఇప్పుడు నేను చెప్పిన సినిమాల్లో వచ్చాయి, అవి కొంత గుర్తొస్తూ ఉంటది. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ చెప్పాలంటే, ఒక ఏజ్డ్ తండ్రికి కొడుకుగా ఉండడం ఎంత డిఫికల్ట్, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒకటైతే, రెండవది తండ్రికి కూతురుకు మధ్య ఉన్న రిలేషన్షిప్, రావు రమేష్, జెనీలియా నాన్న, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్స్ ఏంటి, అట్లాగే ఒక అన్న, తమ్ముడు, అక్క క్యారెక్టర్ల ఎమోషన్స్ ఏంటి, ఈ 3 రకాల సంబంధాలని దీంట్లో బాగా ఎస్టాబ్లిష్ చేశారు. సో స్క్రీన్ ప్లే పరంగా నేను 2 ఏళ్ళు 3 ఏళ్ళు, రాధాకృష్ణ చెప్పాడు 3 ఏళ్ళు నేను ఫ్యామిలీకి కూడా దూరమై రాసుకున్నాడు అనిపిస్తుంది. నాకైతే అలా అనిపించలేదు. అంటే అంత 3 ఏళ్ళు కష్టపడి రాసేంత స్క్రిప్ట్ ఏముందబ్బా దీంట్లో, ఎందుకంటే రొటీన్ గా రెగ్యులర్ గా ఉంది. మనం ఎప్పుడు చూడండి ఏమీ లేదు దీంట్లో. పోనీ బలమైన ఎమోషన్స్, బలమైన స్టోరీ లైను, ట్విస్ట్లు అవేమి కూడా లేవు. అంత అవసరమా దీనికి? ఆయన పాపం 3 ఏళ్ళు టైం వేస్ట్ చేశాడేమో అనేది అయితే అనిపిస్తుంది. నిజానికి వీళ్ళు ఇటు ఇందాక చెప్పినట్టుగా కాస్టింగ్ మీద, టెక్నికల్ టీం మీద బాగా శ్రద్ధ పెట్టారు, కానీ స్క్రిప్ట్ మీద శ్రద్ధ సరిగా పెట్టలేదేమో, పెట్టినా అది రాంగ్ పర్సన్స్ పెట్టుకొని స్క్రిప్ట్ చేశారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే ప్యాక్డ్ గా ఈ అబ్బాయిని ఎలా లాంచ్ చేయాలి అనేది ఆలోచిస్తారు. ఈ ఫస్ట్ సినిమా వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఇది. దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది తప్ప ఆర్గానిక్ గా స్టోరీని ఎలా డెవలప్ చేయాలి, కథలో ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ముఖ్యంగా ఆడియన్స్ ఈ సినిమాని ఎలా చూస్తారు అనేది పక్కన పెట్టేసి ఇతన్ని మాత్రం ప్రొజెక్ట్ చేయాలి పెద్ద హీరోలాగా. సేమ్ ప్రాబ్లం ఇప్పుడు సాయి ఆది కుమార్ లాంటి వాళ్ళతో ఇదే ప్రాబ్లం. అతన్ని చూస్తే మనం ఒక ఎన్టీఆర్కి ఇచ్చిన బిల్డప్లు ఇస్తుంటారు ప్రతి సినిమాలో. అతను ఎన్టీఆర్ కాదు, లేదా మహేష్ బాబు కాదు. అంటే ఒక స్టార్ కి ఇచ్చే బిల్డప్లు ఫస్ట్ హీరోకి ఇవ్వడం అనేది రాంగ్. ఎందుకంటే అతను స్టార్ కాదు కాబట్టి ఒక క్యారెక్టర్ లాగా డీల్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ అతనికి విపరీతమైన ఎలివేషన్స్ ఇస్తే చికాక్గా ఉంటుంది మనకి. ఎన్టీఆర్కో ఇంకొకరికి ఇస్తే వాళ్ళ ఫ్యాన్స్కి మంచి మజా ఉంటుంది, మనకు కూడా ఆడియన్స్కి ఆల్రెడీ యాక్సెప్టెడ్ కాబట్టి దాని పట్ల మనం కన్విన్స్ అయిపోతాం. దీనికి కన్విన్స్ అవ్వం. ఏంట్రా నువ్వు ఊడరా అసలు మాకు తెలియదు, నీకేంటి బిల్డప్లు అనిపిస్తుంది. అట్లాంటి దీంట్లో ఉన్నాయి. అట్లాగే ఎమోషనల్ ఆస్పెక్ట్స్ నిజానికి చాలా చేయొచ్చు, సెకండ్ హాఫ్ లో అది సరిగా చేయలేదు. సో ఓవరాల్ గా ఏంటంటే పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం కిరీట్ ఖచ్చితంగా బాగా చేశాడు. ఫస్ట్ సినిమా అనే ఫీల్ అయితే లేదు. అబ్బాయికి ముఖ్యంగా డ్యాన్స్ బాగా ఎరగదీశాడు. ముఖ్యంగా శ్రీలీలతో కలిసి ఈ వైరల్ వైఆర్ కానీ లేకపోతే ఇంకొక 2 సాంగ్ లో చాలా బాగా చేసిన డ్యాన్సులు, అట్లాగే ఫైట్స్ కూడా ఈజీ ఉంది. పర్ఫార్మెన్స్ కూడా అబ్బాయి బాగా చేయగలడు అనేది అయితే ప్రూవ్ అయింది. అంతవరకు వాళ్ళు సక్సెస్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ లాగా అతని ఎలివేషన్స్ అతనైతే కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయగలరు. అతను ఖచ్చితంగా మంచి కెరీర్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే సినిమా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో నేను ఒక ఆడియన్ గా నేను ఒక డబ్బులు పెట్టి నేను సినిమా చూస్తే నాకేంటి అనుకున్నప్పుడు
ఇది మిక్స్డ్ బ్యాగ్ అంటాం. అంటే అంత అద్భుతంగా గొప్పగా అయితే లేదు. దీంట్లో పాజిటివ్ చెప్పుకోవాలంటే యాక్టింగ్, యాక్టర్స్ అందరూ మంచి యాక్టర్స్ కాబట్టి బాగా చేశారు. కాకపోతే శ్రీలీలకి పెద్ద రోల్ ఏం లేదు. సెకండ్ హాఫ్ లో అయితే ఒక సాంగ్ కనపడుతుంది, పెద్దగా ఏం లేదు అసలు. కామెడీ కొంతవరకు హర్ష, వైవా హర్షతో కొంతవరకు కామెడీ వర్కౌట్ అయింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోరు 2 పాటలు బాగున్నాయి దేవిశ్రీ ప్రసాద్ది. ఇంకా ఆయన సెంధిల్ కుమార్ కెమెరాకి చెప్పాల్సిన అవసరం లేదు, వండర్ఫుల్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ వరకు కూడా కొంత అటు ఇటుగా వెళ్తుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే మైనస్లు ప్రెడిక్టబిలిటీ, ఎమోషన్స్ సరిగా లేకపోవడం అనేది ప్రధానంగా రొటీన్ స్టోరీ కాన్సెప్ట్. సో నా రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.